నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? వెలుగోడు ఓకే. ఇక్కడంతా ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి మీకు? బాగుందమ్మా, ఓకే. వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుండాయిలే. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్ టైం. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము నంద్యాల. నంద్యాల. ఓకే. పత్రిజీ ధ్యాన మహాయాగం ఇక్కడ ఎలా తెలిసింది మీకు? మేము 2012 నుంచి మేము ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయి, టేస్ట్ అన్ని బాగున్నాయి. మన ఇంట్లో కూడా జరగవు, అంత బాగా పెట్టినారు. ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంది? వసతులు, ఫెసిలిటీస్ అన్ని? అన్ని బాగున్నాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. హాయ్. Hi, hello. What is your name? Himanshu Ardley. Okay. So now you are eating the food items, right? How is the food? It's very delicious. I have first time I have eaten this food, Okay. and it's look very unique, and I have never tasted something like this, Okay. and it's very delicious. Okay. How is the accommodation and facilities is going on here? It's very comfortable. Did you like it? Yeah, I love it. I love it. How many years you are coming here? It's in pyramid in Hyderabad pyramid. It's my first time. But in Maharashtra I covered every pyramids, and in Bangalore I covered every pyramid. In my Hyderabad it's my first time, and this first time is not like forgetting time. It's memorable time, Okay. and Do it's you came with your families and relatives? yeah. I came with my bua. Okay. That's it. My mom dad is in home. Thank you. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని రోజులైంది వచ్చి? 2 సంవత్సరాలు అయ్యి మేడం. వెలుగోడు మాది. ఓకే. ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది మీకు? బాగుంది మేడం. ఓకే. వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా దూరం నుంచి వచ్చారంటున్నారు. అవును మేడం, చాలా బాగున్నాయి మేడం. బాగున్నాయా? మన ఇంట్లో కూడా ఉండవు మేడం ఇలాగా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? నంద్యాల పక్కన బిల్లలాపురం గ్రామం నుంచి వచ్చాము. ఓకే. మేము 2012లో అనారోగ్య సమస్యల వల్ల ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 40 రోజులు ధ్యానం చేసినాము. తర్వాత మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ధ్యానం అయితే ఖచ్చితంగా చేస్తాము. 2012 నుంచి ఇప్పటిదాకా ఈ ధ్యానం ద్వారా శాకాహారం తీసుకోవడం ద్వారా ప్రతిరోజు 12 సంవత్సరాల నుంచి మాత్ర లేదు, సూది లేదు, హాస్పిటల్ లేదు. నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్. ఇంత అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించిన డాక్టర్ బెమ్మర్సి పత్రిజీ గురువు గారికి శతకోటి ధన్యవాదాలు. మరి ఇంతటి ఈ మెడిటేషన్ అందరికీ అందాలి ఈ భాగ్యం అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ధ్యాన మహాయజ్ఞంలోకి పాల్గొని ఇక్కడ ధ్యానం చేసి శాకాహారమైన అమృతాహారాన్ని మనం స్వీకరిస్తే మనకు ఎంతో అద్భుతమైన జీవితం అనేది మనకు అందుతుంది. కాబట్టి అందరూ ఈ ధ్యాన మహాయజ్ఞంకి పాల్గొనండి, ధ్యానం చేయండి. శాకాహారులుగా ఉండి ఆత్మజ్ఞానంతో ఆనందంగా ప్రతిక్షణం జీవించే మహాభాగ్యం ఈ ధ్యానం ద్వారా అందరికీ అందుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుమారి, మైసూర్ నుంచి వచ్చాను మేడం. మైసూర్ నుంచి ఇంతవరకు వచ్చారు మీరు. ఓకే. మీకు ఎలా తెలిసింది పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి? ఈ ధ్యాన మహాయాగం నుంచి నాకు పత్రిజీ అంటే 2018 నుంచి తెలుసు, బట్ ఆచరణ చేసింది 2020 నుంచి. అప్పటి నుంచి అన్నీ తెలుసుకొని పత్రిజీ గారు చెప్పారు కదా, పంచితే పెంచబడుతుంది, ఏ తెలిస్తే ఏది చెప్పండి, బి తెలిస్తే ఆ పాయింట్ 2ని పట్టుకొని నేను ఎన్నో క్లాసులు ఎంతోమందికి ధ్యాన మహిళ యాగానికి పిలుచుకొని వస్తూ ఉంటాను. ఆనందం ఇక్కడ వస్తే. నేను ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? సూపర్ మేడం, సూపర్. సాత్విక ఆహారము చాలా బాగుంటుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్ కానీ అన్నిటికీ ఎలా ఉంది మీకు ఇక్కడ? అన్నీ చాలా బాగున్నాయి మేడం. ఫెసిలిటీసు, అకాడమీ ఎంత సూపర్గా ఉంది మేడం. చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఓకే. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. మీ పేరు? మా పేరు గీత. గీత గారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? వరంగల్ డిస్టిక్ కుమ్మరిగూడెం నుండి వచ్చినాం. పతంజలి పిరమిడ్ ఉంది మా దగ్గర. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఓకే. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్స్ ఎలా ఉంది? సూపర్ మేడం. డెవలప్మెంట్ బాగైంది మేడం. సో ఫస్ట్ టైం వచ్చారంటున్నారు ఇక్కడ ఎన్విరాన్మెంట్? ఇది వరకు వచ్చినాం కానీ ఇప్పుడు 10 ఇయర్స్ నుండి అంటే ఇప్పుడే, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారని ఇక రాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చినాం. 2005లో మెడిటేషన్లకు వచ్చినాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు చంద్రకళ. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కర్నూలు. ఓకే. 2011 నుండి ధ్యానం చేస్తుండా. ప్రతి సంవత్సరం బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం. అన్ని ఇంటికాడికన్నా బాగున్నాయి, పెళ్లి భోజనానికన్నా బాగున్నాయి. ఓకే. ఇక్కడ వస్తువులు అన్ని ఎలా ఉన్నాయి మీకు?
అన్నీ బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? నంద్యాల. నంద్యాల. ఓకే, నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చారు మీరు. ఏంటి స్పెషాలిటీ అని మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? ఆఫ్ కోర్స్ నేను యాక్చువల్గా ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 12 ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాను. ఐ విల్ మెడిటేటింగ్ అండ్ అరౌండ్ 12 ఇయర్స్. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను. ఓకే, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? ది బెస్ట్ యాక్చువల్లీ. ఎన్ని వందలు పెట్టి బిర్యానీ కొన్నా ఈ ఫుడ్ టేస్ట్ మీకు ఎక్కడా దొరకదు. జస్ట్ ట్రై. అందరూ దయచేసి ధ్యాన మహాచక్రంకి రండి. వన్స్ మీరు ట్రై చేసి చూడండి. దిస్ విల్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఇక్కడ ఫెసిలిటీస్ అకామిడేషన్ ఎలా ఉంది? ఎలా అనిపించింది మీకు? డెఫినెట్లీ చాలా బాగుంటాయి. యూత్ మెయిన్గా మీరు యూత్ ఒకసారి మీరు వచ్చి ఇక్కడ ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అకామిడేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మా పేరు వరలక్ష్మి అమ్మ. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము నందికొట్కూరు దగ్గర వడ్డమాన అని పల్లె. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు మీరు ఇక్కడ? మేము ఇక్కడికి రాబట్టి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? అన్నప్రసాదాలు అన్నీ బాగున్నాయమ్మా. మంచిగా జరుగుతున్నారు, మంచిగా పెడుతున్నారు. బాగుంది. ఇక్కడ వసతులు కానీ అకామిడేషన్ ఎలా ఉంది? ఫెసిలిటీ సౌకర్యాలన్నీ వసతులు కూడా బాగున్నాయమ్మా. బాగా చేసినారు. పత్రి సార్ గురించి అన్నీ బాగా జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. మేము అనపతి నుంచి వచ్చామండి. ఓకే, అవును, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా బాగానే ఉంది. ఓకే, ఇక్కడ మీకు వసతులు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉందండి. ఏం చెడ్డ ఏమీ లేదు. థ్యాంక్ యూ అండి.